హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఫ్రెంచ్ టోస్ట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. కావాల్సిన పదార్థాల కోసం వీడియో పాజ్ చేసి చూడండి. లిస్ట్ ఉంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 4 కోడిగుడ్లు ఇలా పగలగొట్టుకొని అందులో వేసేసుకోవడమే. తర్వాత ఒక చిన్న బౌల్‌లో ఒక కప్పు క్రీమర్ యాడ్ చేసుకోవచ్చు. ఇది యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. క్రీమర్ యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదు. అదే బౌల్‌లో ఒక హాఫ్ కప్ మిల్క్ యాడ్ చేసుకుందాం. తర్వాత కొంచెం బ్రౌన్ షుగర్, మామూలు షుగర్ అయినా పర్లేదు, సాల్ట్, సిన్నమన్ యాడ్ చేసుకుందాం. షుగర్ ఏంటంటే కొంచెం స్వీట్‌గా ఉంటుందండి. కిడ్స్ కొంచెం ఇష్టంగా తింటారండి. ఇక్కడ సిన్నమన్ కొంచెం కనిపిస్తుంది బౌల్‌లో పౌడరు. పౌడర్ కొంచెం స్మూత్‌గా లేదండి. స్మూత్‌గా ఉంటే గనక కలిసిపోతుంది మంచిగా. పిల్లలకి తెలియని కూడా తెలీదు. ఆ తర్వాత కొంచెం ఆల్మండ్స్, ఏ నట్స్ ఉంటే అది ఇంట్లో ఏదున్నా పర్లేదు. జస్ట్ కొంచెం క్రంచీగా బావుంటుందని నేను క్రష్ చేస్తున్నాను. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ తీసుకొని కొంచెం బటర్ వేసుకుందాం. బటర్ అంతా చక్కగా కరిగిన తర్వాత దీంట్లో కొంచెం ఘీ అయినా వేసుకోవచ్చండి. ముందుగా మిక్స్ చేసుకున్న మిక్స్చర్ ఉంది కదా, దాంట్లో బ్రెడ్ పీస్ మొత్తం మునిగేలాగా ముందు వెనకాల బాగా డిప్ అయ్యేలాగా డిప్ చేసి సోక్ అవుతుందండి. ఆ మిక్స్చర్‌లో బ్రెడ్ పగిలిపోకుండా జాగ్రత్తగా తీసి ప్యాన్ మీద పెట్టేయడం. ముందుగా క్రష్ చేసుకున్న ఆల్మండ్ పీసెస్ కానీ, నట్ పీసెస్ ఉన్నాయి కదా, అవి బ్రెడ్ పైన వేసేసుకోవడమే. వేసేసుకొని అటు ఇటు చక్కగా టోస్ట్ చేసేసుకోవడం. లైట్ బ్రౌన్ కలర్ సిమ్‌లో పెట్టుకుంటే బావుంటుంది, మాడకుండా వస్తుంది. అటు ఇటు కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా టోస్ట్ చేసేసుకుందాం. తిప్పేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా తిప్పితే మనకి పగలకుండా నీట్‌గా బ్రెడ్ పీస్‌లా వస్తుందండి. కిడ్స్‌కి బ్రేక్‌ఫాస్ట్‌గా చాలా హెల్తీ అండ్ చాలా ఇష్టంగా తింటారు. ఇందులో నట్స్ కూడా ఉన్నాయి. క్రిస్పీగా బావుంటుంది. చూస్తూనే ఉండండి సిరి బైట్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.